డబుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్ వేగంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ అన్నారు. రాజమండ్రిలో ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో సంక్షేమ పథకాల స్టాల్స్ ను సందర్శించారు. అసాధ్యం అనుకున్న విశాఖ రైల్వే జోన్ ను ప్రధాని మోదీ సాధ్యం చేశారని, పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్లు అందించిందని అన్నారు. 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని వైఎస్ జగన్, వైఎస్ షర్మిల పాదయాత్రలు చేసి మరీ చూసుకోవచ్చని తెలిపారు. డిఎస్సి పోస్టులపై అధికారులు స్పష్టమైన వివరణ ఇచ్చిన తర్వాత కూడా జగన్ ఫ్రస్ట్రేషన్ తో రాతాంతం చేయడం సరికాదని విమర్శించారు. పోలవరం పెద్ద ఎత్తున నిధులు వచ్చాయి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. 27 కల్లా ప్రారంభిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది 100కి 100% కేంద్ర ప్రభుత్వం నిధులచే సుమారు 34,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ రావడం జరిగింది. రాబో కాలంలో మరింత నిధులు వచ్చి పూర్తి సామర్థ్యంతో పోలవరం ప్రారంభం కాబోతుంది. అలాగే ఏ రాష్ట్రానికి, దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ విశాఖపట్నం కేంద్రంగా రావటం ఏదైతుందో ఇది కూడా మిషన్ ఇంపాసిబుల్, అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆ విధంగా రావటం ఇవన్నీ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ కారణంగా అయ్యాయి. ఒక పక్క సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, అలాగే వీటన్నిటితో కలిసి ప్రజల యొక్క నమ్మకాన్ని చూరుకునే విధంగా ఇవాళ 12 ఏళ్ల పరిపాలన, 2 సంవత్సరాల రాష్ట్రంలో ఎన్డీఏ పరిపాలన ఆ విధంగా ఉందని చెప్పి ఆ విధంగా ప్రజలు ఇవాళ ఆనందంగా ఉన్నారని తెలియజేస్తున్నారు.